నాటు చిక్కుడు టొమాటో కూరను ఈ విధంగా వండి చూడండి, రుచి అద్భుతంగా ఉంటుంది. నాటు చిక్కుడుతోనే కాకుండా మనకు బయట మార్కెట్లో దొరికే పెద్ద చిక్కుళ్ళు ఉంటాయి కదా, వాటిని కూడా ఇదే విధంగా వండుకోవచ్చు. ఎటువంటి మసాలాలు ఎక్కువ హడావిడి లేకుండా చాలా తేలిగ్గా మనకు ఈ కూర తయారైపోతుంది. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 3/4 కేజీ నాటు చిక్కుళ్లను ఈనెలు తీసి చిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్లోకి 2.5 స్పూన్ల నూనెను వేసుకోండి. దీనిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుని వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నటి తరుగును వేసుకోవాలి. ఉల్లిపాయ వచ్చేసి మనకు రంగు మారాల్సిన అవసరం లేదండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను దీనిలోకి వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. నాటు చిక్కుడుకాయ అయితే మనకు గింజలు ఇలా ఎక్కువగా ఉంటాయి. చిక్కుడుకాయలో గింజలు ఎక్కువగా ఉంటేనే మనకు రుచి బాగుంటుంది. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి చిక్కుడుకాయలను మగ్గనివ్వాలి. 1 లేదా 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోండి. ఇలా చిక్కుడుకాయలను 5 నుండి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకు చిక్కుడుకాయలు ఇలా కాస్త రంగు మారుతాయి. అప్పుడు దీనిలోకి 2 టొమాటోలను ముక్కలుగా కోసుకుని ఈ టొమాటోలను వేసుకోవాలి. మీరు ఒకవేళ టొమాటోలు కాస్త చిన్నవి తీసుకుంటున్నట్లయితే 3 నుండి 4 వరకు వేసుకోండి. ఇలా టొమాటో వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మరొకసారి కలుపుకుని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. టొమాటో వచ్చేసి మనకు కొద్దిగా మగ్గితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు మనం ఇలా టొమాటోలను మగ్గించుకున్న తర్వాత టొమాటో వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా టొమాటో పైన ఉండే తోలు ఊడిపోయి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మగ్గినప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. నేను వచ్చేసి 2.5 స్పూన్ల కారం, 1.5 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి దీనిలోకి నీళ్లు వేసుకోవాలి. నీళ్ళు వచ్చేసి 1 గ్లాస్ వరకు వేసుకోవాలి. మనం వేసుకున్న నీళ్లు చిక్కుడుకాయలు దాదాపుగా మునిగేంత వరకు ఉండాలి. అలా వచ్చేలాగా మీరు నీళ్లు చూసుకుని వేసుకోండి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి గరిటెతో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత మంటను ఇలానే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాల పాటు ఈ చిక్కుడుకాయ కూరను బాగా ఉడకనివ్వాలి. మనం వేసుకున్న నీళ్ళు వచ్చేసి సగం వరకు ఎగిరిపోవాలి. అప్పటి వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి మగ్గించుకోండి. వేసుకున్న నీళ్లు సగం వరకు ఎగిరిపోయిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంట పైన పెట్టుకుని మూత పెట్టేసి వేసుకున్న నీళ్లు దాదాపుగా ఎగిరిపోయేంత వరకు కూడా కూరను నిదానంగా ఉడకనివ్వాలి. నీళ్ళు వచ్చేసి మరీ పూర్తిగా ఎగిరిపోయేలాగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి వదిలేసేయండి. కూర చల్లారే కొద్దీ ఆ మిగిలిన చెమ్మను కూడా పీల్చేసుకుంటుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే నాటు చిక్కుడుకాయ టొమాటో కూర మనకు తయారైపోతుంది. మరి వీడియోలో చెప్పిన ఈ కూర తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.